ప్రముఖ తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇండియా అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ ఫిబ్రవరి 23న సినిమా లవర్స్ డేని పురస్కరించుకుని కేవలం 99కే టికెట్తో సినిమాని వీక్షించే అవకాశం కల్పించనుంది. పీవీఆర్ మల్టీప్లెక్స్ స్క్రీన్లో ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుందని తెలియజేసింది. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఇక తెలంగాణలో మాత్రం పీవీఆర్ ఐనాక్స్లో 112కు టికెట్ని విక్రయించనున్నట్టు స్పష్టం చేసింది. టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో కామెడీ అండ్ హోరర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గీతాంజలి సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ గా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నవీద్ బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇంటి నంబర్ 13. పన్నా రాయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హేసన్ పాషా నిర్మించారు. మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి 10 నిమిషాలకు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ని కలిగిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి అన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇక దుకాణాల్లో వినిపించనున్నది. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సర్వీస్ ప్రొవైడర్ ఫోన్పేకు వాయిస్ను అందించారు. దాంతో ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి మహేష్ బాబు వాయిస్ వినిపించనున్నది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్రయత్నం చేసింది. గతంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ సైతం ఇదే తరహాలో వాయిస్ను అందించారు. ఆ తర్వాత వాయిస్ ఇచ్చిన నటుడు మహేష్ బాబే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. ఏ హర్ష దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. బుధవారం ఈ సినిమా టైటిల్ సాంగ్ గల్లీ సౌండుల్లో విడుదలైంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ స్వరపరిచిన ఈ పాటను సంతోష్ వెంకీ ఆలపించారు. గోపీచంద్ పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.